ఈ మందిని వెళ్ళిపోతానయ్యా. పోన్లే వచ్చి ఒక కానీ మీరు కనీసం ఓ 15 సంవత్సరాలు ఇక్కడ ఉండిపోండి. పిచ్చోడా ఇక్కడ కూకుంటావు కదా. గతేడాది ముక్కోటి ఏకాదశికి శ్రీకాకుళం జిల్లా పలాస కసిబుగ్గ వెంకటేశ్వర స్వామి గుడిలో తొక్కిసలాట జరిగి 10 మంది చనిపోవడం గుర్తుండే ఉంటుంది అందరికీ. జాతీయ స్థాయిలో ఆ విషాద ఘటనలో గుడి ధర్మకర్త హరిముకుంద పండపై ప్రజలకు ఆగ్రహం కలగకుండా జాలి కలగడమే విచిత్రం. దానికి ఒక కారణం ఉంది. 97 వయసులో పైసా ఆశించకుండా కోట్ల రూపాయలు వెచ్చించి నిరుపేదలకు సులభంగా దైవ దర్శనం కల్పించారని ఆయన ఆశిస్తే దానికి భిన్నంగా సివిక్ సెన్స్ కోల్పోయి పులోమని దూరిపోయి భక్తుల చావులకు దారితీయడమే అసలు కారణం. అంతేకాకుండా నిరుపేదలకు దివ్యాంగులకు భోజనం పెట్టి వంట సామగ్రి ఇచ్చి వారానికి 2 లక్షల రూపాయలను ఎప్పటికీ ఖర్చు చేస్తుండే ఆయన సేవాగుణం గురించి విలేజ్ వ్యాన్తో పాటు మీడియా సోషల్ మీడియా చేసిన కథనాలు చూసిన ప్రజలకు ఆయనపై మరింత జాలి కలిగింది. అంత గొప్ప వ్యక్తిని బాధ పెట్టారే అని వాపోయారు. లైన్కి వెళ్తే అందరు లైన్కి వెళ్తారు. నా మాట అంతే. నా తండ్రి శ్రీనివాసు దర్శనం చేయాలి. అందరు తినేసి వెళ్ళాలా, అన్నం తినేలా ఉండే అందరు దగ్గు వస్తుంది. అయితే అప్పటి నుంచి ఆ గుడి మూతపడింది. కొంతమంది ఆయనతో మాట్లాడదామని వెళ్ళిన పండాగారి ఆరోగ్య రీత్యా అది సాధ్యపడలేదు. అయితే ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారు, ఆ గుడి ఎలా ఉంది అనేది చాలా మందికి సందేహాస్పదంగా మారింది. అందుకే విలేజ్ వన్ టీం ఆ ఆలయానికి వెళ్ళి ఆయన బాగోగులను మీ ముందు ఉంచడానికి సిద్ధపడింది. రండి ఆ గుడిని, ఆ మహానుభావుణ్ణి చూసొద్దాం. అలాగే పండాగారి తర్వాత ఆ గుడి పరిస్థితి ఏంటి, సేవా కార్యక్రమాల పరిస్థితి ఏంటి, ఆయన చేయబోయే మరో పెద్ద పని కూడా ఉంది, అదే సస్పెన్స్. దాని గురించి కూడా తెలుసుకుందాం. మీరు కనిపించాలని, గుడికి రావాలని చాలామంది భక్తులు, మీ అభిమానులు, మీరంటే ఇష్టపడే వాళ్ళు చాలామంది కోరుకుంటున్నారు. మీకు తెలుసో లేదో, అంటే భగవంతుడి దురదృష్టం అది జరిగింది, కానీ దానివల్ల మీ గురించి మీరు చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి చాలామందికి తెలిసింది. అప్పుడు జరిగిన వెంటనే ఎవరైనా అని చెప్పేసి అందరూ అడుగుతుంటే అప్పుడు నేను వీడియో వేసానండి. ఈయన ఎవరు అనుకుంటున్నారు అని చెప్పేసి మీరు చేసిన సేవా కార్యక్రమంతో ఒక వీడియో వేసాను. అప్పుడు 10 లక్షల మంది చూశారు. అప్పుడు అందరూ కూడా అంత పెద్ద ఆయనకి ఆ కష్టం వచ్చిందా అని చెప్పేసి అందరూ అనుకున్నారు. విలేజ్ వన్ ఛానల్ను తొలిసారిగా చూస్తున్న వారు తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. లైక్, షేర్, కామెంట్ చాలా ముఖ్యం బిగులు. అవే మీకు నేను మంచి స్టోరీలను అందించడానికి కారణమవుతున్నాయి. కాబట్టి లైక్, షేర్, కామెంట్ కూడా మర్చిపోవద్దే. ఎంత ఖర్చు ఉంటుందండి మన గుడికి? మా అమ్మ మనకి డబ్బులు ఇచ్చేది, మనం గుడికి ఖర్చు పెడుతున్నాము. ఇప్పుడు కాదు, 6-7 సంవత్సరాలు అప్పటి నుంచి ఎప్పుడు లెక్కకి అడగడం లేదయ్యా. ఇంత డబ్బు ఇవాళ కావాలంటే ఇస్తుంది, మనం ఖర్చు పెడుతున్నాం అయ్యా. ఇది జరిగిన సంగతి. మా అమ్మ అంతా ఇదంతా మా అమ్మదే. మీరు ఎప్పుడు అదే మాట అంటారు, అంతా అమ్మ నాకు ఇస్తారు, అమ్మ చెప్పినట్టే నేను చేస్తాను అంతే. నాతో మాట్లాడుతూ ఆయన అంతరంగాన్ని ఆవిష్కరించిన తీరు, ఆయన ఆనందం చూసి నేను చాలా సంతోషించాను. ఇంతటి ఉపద్రవం కలిగిన ఆయన మనసుపై అది ఎటువంటి ప్రభావాన్ని చూపించకపోవడమే నేను అంతలా సంతోషించడానికి కారణం. 97 సంవత్సరాలు ఉన్నానయ్యా. ఉన్నారు. భగవంతుడి దయ వల్ల మీరు చాలా ఎక్కువ కాలం మీరు ఉండాలని మా అందరి కోరిక. ఇంకా నేను మధ్యాహ్నం మంచి ఎండతో వచ్చానండి. ఇప్పుడు 3 గంటలకు అలాగ వచ్చాను. తలుపేసి ఉంది. నాకేమనిపించిందంటే ఎండ ఉంది కదా, మళ్ళీ ఈ టైంలో ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయాను. నాకు ఎండ వాన ఏం లేదు. నేను ఎండతో తోటకి వెళ్ళాను, అక్కడ ఈ తలుపు ఉంది, అన్ని చూసి వచ్చాను. నాకు ఎండ అయితే పిచ్చోడా. గతంలో వారానికి 1 రోజు మాత్రమే దివ్యాంగులకు డబ్బులు పంచే పండాగారు ఇప్పుడు వారానికి 2 రోజులు, అంటే సోమవారం, గురువారం కూడా డబ్బులు అన్నదానం చేస్తున్నారు. అంటే గతంలో వారానికి 1 లక్ష రూపాయల ఖర్చు, ఇప్పుడు 2 లక్షల రూపాయల ఖర్చు. ఇవాళ ఏం వారం అయ్యా? ఇవాళ మంగళవారం. నిన్న సోమవారం. నిన్న అందరు ఆడవాళ్ళకి అన్నం పెడతారు, వాళ్ళకి 600కి ఇస్తారు. గోధుమ పిండి కిలో, బంగాళదుంపలు ఇస్తారు. నిన్న అంటే ఆ సోమవారం అందరి మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇస్తారు. ఇవాళ మంగళవారం కాదు,
రేపు బుధవారం 2 బంద్, మళ్ళీ లచ్చివారం. లచ్చివారం మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఆడవాళ్ళందరికీ 600. నేను మా అమ్మ అడుగుతాను, లే నా తర్వాత ఏంటంటే ఏటవుతుంది తెలీదా అన్నది. డబ్బులు ఈ యుగంలో ఎవరు ఇవ్వరా, నీకు ₹1,00,000 ఒక్కసారి కావాలా, మళ్ళీ మంగళవారం బుధవారం మళ్ళీ లచ్చివారం, ఇది 1,00,000 కావాలి. మీకు ఒక వారానికి ₹1,00,000 ఖర్చు అవుతుందా? పిచ్చోడా. పండాగారు నాతో పదే పదే అరే పిచ్చోడా అంటుంటే నాకు భలే అనిపించింది. అంత గొప్ప మనిషి నాతో చనువుగా వ్యవహరించడంలో ఉండే మజా అది. సోమవారం మంగళవారం బుధవారం ₹1,00,000 కావాలా, వారానికి 2 లక్షలు ఉండు చెప్తాను నువ్వే. సోమవారం ₹1,00,000 ఇస్తాడు, మంగళవారం బుధవారం మళ్ళీ ₹1,00,000 కావాలా, ₹1,00,000. అమ్మ నాకు ఇది నా డబ్బే, అమ్మ అవుతుంది ఇస్తాను నేను, నాకేంటి పిచ్చోడా. ఒడిశా నుంచి వస్తారు కదా, ఈ అందరికి 500 400 ఇస్తారు. అవి ₹1,00,000 కావాలి, మళ్ళీ గోధుమ పిండి ఇవ్వండి. మరి వాళ్ళంతా రావాలి కదా బీదోడు, పూరి జగన్నాథ్ కటక్ అవన్నీ వస్తారు, అంత బీదోడు. ఆంధ్రలో బీదోళ్ళు లేరు, మంచోళ్ళు. కానీ ఒడిశాలో అంత బీదలే. ఆంధ్రాలో కంటే ఒడిశాలోనే పేదరికం ఎక్కువ కాబట్టి ట్రైన్స్లో ఒడిశా నలుమూలల నుంచి దివ్యాంగులు నిరుపేదలు ఇక్కడికి వచ్చి ఆయన ఇచ్చినది తీసుకుపోతుంటారు. పలాస వరకు ట్రైన్లో వస్తే అక్కడ నుంచి పండాగారు స్టేషన్కు ట్రాక్టర్లో పంపిస్తే వాటిపై ఎక్కి వాళ్ళంతా ఇక్కడికి వస్తుంటారు. రేపు ఎప్పుడు బిగవుతే బీదలు వస్తారు, వాళ్ళు డబ్బులు ఇవ్వాలా, డబ్బులు కాదు వాళ్ళకి అన్ని ఇవ్వాలా, బాగా ఇవ్వాలా, బేగి వస్తే బాగు. ఆయన అన్నమాట విన్నారా, బేగి. ఇంతకుముందు వారానికి ఒకసారి సంతర్పణ చేసే పండాగారు ఇప్పుడు వారానికి 2 సార్లు చేస్తున్నారు. అయినా ఆయనకు అది సరిపోవడం లేదంట. బేగి రావాలి అంటే సోమవారం తీసుకున్న వాళ్ళు మళ్ళీ తీసుకోవడానికి వచ్చేసరికి 3 రోజులు అయిపోతుంది, అది నేను తట్టుకోలేకపోతున్నాను అంటున్నారు. అంటే ఇంకా త్వరగా వస్తే బాగున్ను అని ఆయన మనసుకు అనిపిస్తుందట. ఎంత గొప్ప మనసు. అంటే జనం అంతా బాగా రావాలా, బేబీ రావాలా, ఇది నాకు ఇంకేం రావాలి, తృప్తిగా వాళ్ళకి ఇవ్వాలి, అది సంతోషంగా వెళ్ళిపోవాలి, చాలు మీకు బేబీ రావాలా. ఇప్పుడు సోమవారం అయిపోతే మంగళవారం బుధవారం ₹1,00,000 బాధ, ₹1,00,000 అవుతారు. మళ్ళీ శనివారం శుక్రవారం శనివారం ఆదివారం 3 రోజులు ఎలా ఉండలేను, బతకలేను. వాళ్ళు తింటుంటే నాకు సదా. మీరు సోమవారం ఇస్తున్నారు, మళ్ళీ లక్ష్మీవారం వరకు ఆగలేకపోతున్నారు. అదే వస్తే బాగుండు, తొందరగా వచ్చేస్తే బాగుండు అన్నట్టు ఉంది మీకు. మామిడి పళ్ళు 2 కేజీలు ఇవ్వాలి, బియ్యం వస్తే లేట్ అయితే పాడైపోతాయి. 3 కేజీలు చెప్తున్నాను, అన్నీ ఇవ్వాలా. నా అమ్మదివయ్యా, మామిడి పళ్ళు 2 కేజీలు 180 పొట్లాలు కట్టాలా ఆడవాళ్ళకి, మగవాళ్ళు వేరే, అన్ని పొట్లాలు ఇవ్వాలా. నీకు చెప్పింది అర్థం. అది లేట్ అయితే ఎలా లేట్, నాకు బేగి రావాలి. ఇంత డబ్బు ఎక్కడ నుంచి వస్తుందని ఆయనను అడగకముందే ఆయనే చెప్తున్నారు, అమ్మ ఇస్తోంది, నేను పేదలకు ఇస్తున్నాను అని. నా అమ్మ నాకు డబ్బు ఇచ్చినది, నా డబ్బు బ్యాంకులో ఉంది. నేను చెప్పింది దానిలో వచ్చిన డబ్బు నాకు చాలు, నాకు వడ్డీ డబ్బులు వస్తుంది. నా అమ్మది, నాది కాదు. అమ్మ అంటే సాక్షాత్తు అమ్మవారు అనే ఆయన ఉద్దేశం. ఆయన కష్టార్జితంగా సంపాదించినవి, పూర్వీకులవి, తోటలు, ఆస్తులు, పలాస కాశీబుగ్గలు, అద్దెల నుంచి వస్తున్న ధనం, బ్యాంకు వడ్డీలతో పండాగారు ఇంతటి బృహత్ కార్యాన్ని కొనసాగిస్తున్నారు. అది 20 ఏళ్లుగా. ఇప్పుడు మీరు ఇన్ని చేస్తున్నారు, మీ తర్వాత బాధ్యతలు ఎవరు తీసుకుంటారు? ఎంత పెద్ద ఈ భక్తుల బాధ్యతలు, ఈ సేవా కార్యక్రమాలు ఎవరు తీసుకుంటారు? పండాగారికి 97 ఏళ్ల వయసు వచ్చేసింది. ఆయన తదనంతరం గుడి పరిస్థితి, సేవా కార్యక్రమాల గురించి ఎవరు చూసుకుంటారనే దానిపై ఎన్నాళ్ళు స్పష్టత లేదు, కానీ ఇప్పుడు ఆయనకు బాగా క్లారిటీ వచ్చేసింది. నా కొడుకున్నాడు, చెప్పులు ఎవరిది చూడయ్యా, నా కొడుకు డాక్టర్ రాజ్ కుమార్. ఎవరు ఏటి అవుతుంది మనం చెప్పగలను, ఈ మేము ఇస్తామని కాదు, నేనున్నంత ఇస్తాను. నా తర్వాత ఇక తల్లి అనుగ్రహం ఏంటి వాళ్ళు. ఇప్పుడు నేను కోవిలి కట్ నుంచి మా కొడుకు ఎప్పుడు పిలిచేవాడు కాదు, సర్దిరి కదా, నా కొడుకు ఎప్పుడు వచ్చేవాడు కాదు. 4 రోజులు ఇది వస్తున్నాడు.
పలాస కాశీబుగ్గలో పేరు మోసిన డాక్టర్ అయిన ఆయన కుమారుడు హరిరాజ్ కుమార్ గురించి పండాగారిని గతంలో అడిగితే నాకు ఎవరితోని సంబంధం లేదు, వాడి బతుకు వాడిది, నా బతుకు నాది అనే ఆయన ఇప్పుడు అలా అనకపోవడం సంతోషం కలిగించే విషయం. అన్ని నేను ఆశ్చర్యపోయాను. అందరూ అన్ని గుడి పనులన్నీ చూస్తున్నాడు. చూడు అంతే భగవంతుడు. అంతే అంతేనండి. మీరు అన్నట్టు భగవంతుడు అమ్మ ఆశీర్వాదం. అమ్మ చూడు కూకున్నది. నేను అన్నాను గుడి నేను చేయలేను, నాకు అర్థం ఏడిచి చెయ్యి. అప్పుడు ఇప్పుడు నెలైంది నా కొడుకు కరెక్ట్ అవుతాడు. అమ్మకు చెప్పారు, అమ్మ ఏం కొడుకు రప్పించింది. అంతే ఆశ్చర్యం చూడు. నాకు ఇప్పుడు కొద్ది హాయిగా ఉంది. అది రావడం నాకు తృప్తిగా తృప్తి ఉంది కదా మీకు. నా కొడుకు అర్థమైంది. చూసారా ఎంత మార్పు? కొడుకు వస్తే తన బలం ఇంత అవుతుందంట, లేకుంటే డేలా పడిపోతారంట. నా కొడుకు వస్తున్నాడు చూస్తున్నాడా, అప్పుడు నా కొడుకు రాడు. ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, అందరూ 2,500 5,500 తీసుకుంటారు. కానీ మీ బాబు మాత్రం ఇప్పుడు కూడాను 50 రూపాయలు. ఢిల్లీలో చదివాడు ఏఎంసీలో. తెలుసు నాకు. ఆ ఏఎంసీ చదివితే వాళ్ళు 1000కి తక్కువ పుచ్చుకోరు. అవును, అలాంటి 50 రూపాయలు. అంటే మీరెంత సేవ చేస్తున్నారో అనకూడదు, కానీ బాబు కూడాను అంతే సేవ చేస్తున్నాడు. 50 రూపాయలు ఈ కాలంలో ఎవరున్నారండి? ఉన్నారా? 50 రూపాయలు పిచ్చోడు ఎవరు? ఒక రోడ్డు మీద వెళ్ళండి వాడు కూడా చూడు. కానీ ఆయన 50 రూపాయలకి ఇప్పటికీ చేస్తున్నారు. ఇప్పటికీ ఆయన అంటే అలాగే అభిమానిస్తున్నారు ప్రజలు, అలాగే వెళ్తున్నారు. ఆయన ఇప్పుడు పూర్తి స్థాయిలో ఉండలేకపోతున్నారు, అయినప్పుడు కూడాను ఆయన దగ్గరికి అలాగే వెళ్తున్నారు. నాకు ఆయన ఏం చెప్పారు తెలుసా, జనాలు ఏమైనా అనుకుంటారని ఇంకా మెడిసిన్ రాస్తున్నాడు, కానీ ఇంత కూడా రాయాల్సిన పని లేదండి. మనం మామూలుగా జ్వరం అంటే పారాసిటమాల్ అని, అంతకంటే మనం ఎక్కువ ఇవ్వనవసరం లేదు. కానీ జనాలు ఇవ్వకపోతే డాక్టర్కి రాదు కావాలని చెప్పి అంటున్నారు, రాదంటారు. అందుకని చెప్పి చెప్పాల్సి వస్తుంది, కానీ ఇంత కూడా అవసరం లేదని చెప్పారు ఆయన. రైట్, కరెక్ట్. ఆయనకుండే గొప్ప అలవాట్ల గురించి కూడా ఇక్కడ నేను ప్రస్తావించుకోవాలి. వేకువనే లేచి యోగా చేసుకునే పండాగారు ఈ ఆసనంలో ఇలాగే నాతో ఈ వయసులో ఎంతసేపు అయినా ఉండిపోవడం ఆశ్చర్యకరమే. నేను ఫస్ట్ టైం వీడియో 3 సంవత్సరాల క్రితం చేశాను. అప్పటికి ఇలాగే ఉన్నారు, ఇప్పటికీ ఎలా ఉన్నారు. ఇంకో 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను వస్తాను. నా మొహం గుర్తుపెట్టుకోండి. సురేష్ వచ్చావా అని సనండి. ఇంక 10 సంవత్సరాలు ఉంటాడు అంటుంది. 10 అయ్యా ఏటయ్యా ఈ మందు తీసుకున్నాను బతికున్నానయ్యా. నా కొడుకు నా కోడలు డాక్టరు ఒక్కరోజు ఒక్క మాత్ర తీసుకోలేదు. తల్లికి అడుగుతాను, లే ఇవాళ ఒంట్లో బాగోలేదంటే అరే కొద్దిగా పసుపు నీళ్ళు తాగి అలాగే ఆయనకు టీ కాఫీలు తాగే అలవాట్లేదు. హార్లిక్స్ లాంటివి తాగరు. ఇన్నేళ్ల కాలంలో ఏ రోజు అనారోగ్యం ఇబ్బంది పెట్టడం కానీ, దానికోసం మందులు వేసుకోవడం లాంటివి కానీ అలవాటు లేదని చెప్తారు ఆయన. దాన్ని మనం గెలాల, కంట్రోల్ చేయాలి. అంతేకాని మన ఇష్టం ఇలా కాదు. రోజు చేస్తారు మీరు యోగా? మంచివాడే. రోజు 4 గంటలకి కూకూడదు ఇలాగా. మాకు కూర్చోమన్నాడు, మేము కూర్చోలేదు. మా వాళ్ళ కాదు. అంటే ఇవి ఇక్కడ సాలిపోతుంది అడిగి, మీకు రాదు. నాకు రాదు. అదే మీకు మాకు తేడా. మీరు ఎంతసేపు ఉన్నారు కదా, మేము ఎంతసేపు ఉండలేదు. అయిపోయింది మా పని. నేను రోజు ఉండిపోతానయ్యా. ఒక రోజు రోజంతా పద్మాసనం తెలుసా? పద్మాసనం మయూరి ఆసనం అంటే ఒక్కొక్కసారి ఒక ఆసనం. ఏడు ముసిలుడు అయిపోయింది. మీరు 1 గంట అవుతుందా? మీరు చేసిన పనులు మీకు చేయడం లేదు. చూడండి, మీ అంత ఆరోగ్యంగా మేము ఉండలేము, మీ అంత సేవా కార్యక్రమాలు మేము చేయలేము. ఇంత పెద్ద అమ్మవారి ఆశీర్వాదంతో ఇంత పెద్ద బిజినెస్ని మేము నడపలేము, మా వల్ల కాదు. ఇంతమందిని మేము మెయింటైన్ చేయలేము. కుర్రోడు ఎవరు? మీరా మేమా? కుర్రోడు మీరే. కుర్రోడు 97 సంవత్సరాలు పిచ్చోడు. మీరు 97 సంవత్సరాల కుర్రోడు, మేము 40 సంవత్సరాల ముసలోడు. మేము ముసలోడు అయిపోయి మీ కుర్రోడు అయిపోతాంటారు రోజు రోజు. నాకు కాఫీ టీ ఏట్లేదు. టీ తాగుతాడు టీ టైంకి, లేకపోతే ఎలాగా టీ ఏట్లేదు. కొద్దిగా ఆకలి అయితే తినడం లేదు.
ఎంత చేసినా మీకు ఏసీలోనే ఉండరు మీరు. ఏసీ ఉండదు. ఏసీ లేదు, గీసీ లేదు, టీ తాగరు, కాఫీ తాగరు, టీ లేదు, కాఫీ లేదు, బోర్నూట లేదు, ఇది లేదు, అది లేదు. ఇప్పుడు గుడి పరిస్థితి ఏంటో ఆయన మాటల్లోనే వినండి. అంటే గుడి ధర్మం చచ్చిపోయారు కదా, లావు జన్మ అయిపోయి ఇది అయిపోయి చచ్చిపోయారు 11 మంది అంత. అయితే మన గవర్నమెంట్ ఏంటంటే గుడి ఆపన్నాడు, మేము ఆపేసాం. కానీ గుడిలో పూజ అవుతుంది, అందరు వస్తున్నారు, అందరు రారు, కొద్ది మంది అవుతున్నారు, పూజ అవుతుంది, అన్నీ అవుతుంది. ఇది జరిగిన సంగతి. మళ్ళీ ఎప్పుడు ప్రారంభిస్తారు? మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ చెప్పారు, నువ్వు అన్నీ రెడీ చేయండి, వాళ్ళు ప్లాన్ చెప్పారు, ఇలా క్యూ వెళ్ళాలా, అలా దిగి అలా క్యూ వెళ్ళాలి, వాళ్ళు చెప్పినట్టు అన్నీ చేసాం. మేము చెప్పినట్టు అన్నీ చేయండి, మీకు ఆ పర్మిషన్ ఇస్తాం. ఇప్పుడు క్యూ అన్నీ చేయాలా, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్లేదు, అది అన్ని రెడీ అయిపోతే ఇప్పుడు అది అన్నీ అయితే ఇస్తారు. అధికారుల సూచనల మేరకు పండా గారు పటిష్టమైన బారికేడ్లు నిర్మించారు కాబట్టి, వాళ్ళు చెప్పినట్లే చేస్తున్నారు కాబట్టి త్వరలోనే గుడి మళ్ళీ తెరుచుకునే అవకాశం ఉంది. ఈ బారికేడ్లు లేకే అంత పెద్ద ప్రమాదం జరిగి 9 మంది చనిపోయారు. అంటే బారికేడ్లు ఉన్నాయి కానీ పటిష్టమైన బారికేడ్లు, అంటే భక్తుల మీద ఒక నమ్మకం, భగవంతుడి మీద ఒక నమ్మకం ఆయనకి. అందువల్ల ఏంటంటే ఎలాగున్నా సరే నేను చెప్తే చక్కగా వెళ్ళిపోతారు ఈ ప్రజలనే ఆలోచనతో ఆయన ఉండేవాళ్ళు. అరే వద్దురా అలా వెళ్ళొద్దు, చక్కగా వెళ్ళండి అంటే వెళ్ళిపోతారనే ఆలోచన, ధైర్యంతో ఆయన ఉండేవాళ్ళు. కానీ ఆ రోజు విపరీతమైన జనాలు, మిస్కమ్యూనికేషన్ వల్ల అంత పెద్ద ప్రమాదం జరిగింది. అందుకని ఈసారి చాలా గట్టిగా పకడ్బందీగా బారికేడ్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మీరు గమనించవచ్చు, చాలా గట్టి బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఆయన వయసు చాలా పెద్దది కానీ ఆలోచనలు చాలా స్పీడ్గా ఉంటాయి. ఆయన ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి, స్పీడ్గా ఉంటాయి. ఇప్పటి తరానికి మించి మంచి ఆలోచనలతో ఆయన ఉంటారు. గుడి పరిస్థితి ఏంటి, అసలు భక్తులు వెళ్తున్నారా, దర్శనాలు జరుగుతున్నాయని అడుగుతారు. దానికి సమాధానం ఈ బోర్డు. శ్రీ 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 విజయ వెంకటేశ్వర స్వామి దేవాలయం, కాశీబుగ్గ, పలాస. యాజమాన్యం వారి అభ్యర్థన మరియు గమనిక: స్వామివారి నిత్య దీపారాధన, నైవేద్యం మరియు నిత్య కైంకర్యాలు యథావిధిగా జరుగుతున్నాయి. గమనిక ఏంటంటే ప్రభుత్వ ఆదేశాల మేరకు భక్తులకు ఆలయ ప్రవేశం నిషిద్ధం. ఇట్లు యాజమాన్యం. ఈ మందిరం వెళ్ళిపోతానయ్యా, పోన్లే వచ్చే కానీ మీరు ఎంతవరకు ఇక్కడ చేసిన పనులు చిన్నవిరా, నువ్వు నాతో వచ్చి ఇంకా పెద్ద పెద్ద పనులు చేయాలి మనం అని చెబుతోంది అంటున్నారు అమ్మవారు పండా గారితో. అంటే అదే మోక్షం, పరమపదం, చివరి మజిలీ. కానీ ఆయన లాంటి వ్యక్తి శతాధికంగా ఆరోగ్యంగా ఉండాలని విలేజ్ వ్యాన్ టీం కోరుకుంటోంది. ఎందుకంటే ఎంతో మందికి ఆయనే ప్రాణం కాబట్టి. కనీసం ఓ 15 సంవత్సరాలు ఇక్కడ ఉండిపోండి. పెద్ద పని చేయాలయ్యా, పిచ్చోడా. వాళ్ళు ఇక్కడ కూకుంటావు కదా, నేను బదిలీ వెళ్ళిపోతాను కదా, కూకుంటే ఇక భయపించడా. మా అమ్మది వెళ్తే ఇక వేరే పని చేయడానికి వీటి అనుకోకు. ఇక్కడ బియ్యం ఇస్తాను, డబ్బులు ఇస్తాను, అన్నం పెడతాను, ఎప్పుడు చేసాను 20 సంవత్సరాల నుంచి. అమ్మ అన్నది ఇక్కడ చాలు, ఇది ఇంకా పెద్ద పని చేయాలా, ఇంకా పెద్ద పని చేయాలా, నువ్వు వెళ్ళాలిరా అన్నది. ఇంకా పెద్ద పని చేయాలయ్యా, 2000, 1000 మంది, 500 మందికి 100 మంది ఇస్తున్నావు, అలా కాదు, చాలా పెద్ద పని చేయాలి, వెళ్ళిపోవాలరా నువ్వు, ఇక్కడ ఉండుకంటుంది. నువ్వు ఇక్కడ ఉండిపోతే వెళ్ళగా పదా, మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. రైట్ 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 రైట్. మాది పెద్ద పెద్దోళ్ళు వస్తారు కదా, అప్పటికి మేము తింటాం. సార్ తిన్ను, షుగర్. ఏం షుగర్ అయ్యా, నేను రాత్రి చూడు ఎన్ని మామిడి పళ్ళు చూడు, పళ్ళు తింటాను, పడుకుంటాను, పళ్ళు తినేసి పడుకుని పడుకున్నాను, 4 పళ్ళు ఇస్తే షుగర్ షుగర్. ఏ కోటీశ్వరుడు, డబ్బులు కోట్లు కోట్లు, పళ్ళు తినలేదు చూడు. రోజు 4-5 తిని పడుకుంటాను. ఇది ఏం పళ్ళు తిండవా ఒకటి ఇస్తాను అంటే అలా కాదు, ఈ పళ్ళు ఇది ఏం పళ్ళు అనుకున్నాం. మాటలు చెబుతూ ఆయనే స్వయంగా మామిడి పండు తొడిమ కోసి మాకు ఇచ్చి అక్కడే తినమని చెప్పారు. మేము తింటుంటే ఆనందపడ్డారు. అలాగే మా చేతికి కొన్ని పళ్ళు ఇవ్వడమే కాకుండా మరో 2 డజన్ల మామిడి పళ్ళు తీసుకెళ్లమని మమ్మల్ని ఆజ్ఞాపించారు. రైట్. కడిగి తింటే ఇప్పుడు ఉండు.
పోన్లండి, మేము ఈ టైం రావడం వలన మీతో కాసేపు మాట్లాడే అదృష్టం మాకు దొరికింది. అమ్మ అమ్మదయ్య. సరే అయితే వెళ్ళొస్తాం. మీరు ఎప్పుడు ఎలా సంతోషంగా ఉండాలి. తిరుపతిలో ఎంత చక్కగా దైవ దర్శనం చేసుకునేవాళ్ళు, కానీ ఒకసారి ఆయన వెళ్ళేటప్పుడు ఆయనకి 2 సెకండ్లు కూడాను స్వామివారిని చూసుకునే అవకాశాన్ని కలిగించకపోతే ఆయన చాలా బాధపడ్డారు. నాకే ఇంత ఇబ్బందులు ఉంటే చాలామంది ఎక్కడెక్కడి నుంచో అంత దూరాల నుంచి వచ్చి స్వామివారిని చూసుకునే అవకాశం కలగడం లేదు కాబట్టి నేనే ఇక్కడ స్వామివారిని పెడతానని చెప్పేసి అమ్మవారి ఆజ్ఞతో ఇంత పెద్ద క్షేత్రాన్ని నిర్మించడానికి పూనుకున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు. ఈయన డబ్బు సంపాదన ఈయన లక్ష్యం కాదు, ఎందుకంటే సంపాదించాల్సిన అవసరం లేనంత డబ్బు ఈయన దగ్గర ఉంది. ఎందుకు ఉంది అంటే ఈయన కష్టపడుతూనే ఉంటారు, జీవితం అంతా కష్టపడుతూనే ఉంటారు. మంచి ఆలోచన, మంచి బిజినెస్ ఇదంతా ఉంటుంది దీనికి. కాబట్టి జీవితం అంతా కష్టపడుతుంటారు కాబట్టి ఈయనకి డబ్బు సంపాదన అనేది పెద్ద సమస్య కాదు, డబ్బు అనేది ఈయనకి సమస్య కాదు. కానీ ప్రజలకు మాత్రం దైవ దర్శనం, వెంకటేశ్వర స్వామి దర్శనం చక్కగా జరగాలనేది ఈయన మెయిన్ లక్ష్యం. అయితే ఒక్క వెంకటేశ్వర స్వామిని ఏం పెడతాం, ఎక్కడ ఉన్న పుణ్యక్షేత్రంలో ఉన్న దేవుళ్ళందరినీ తీసుకొచ్చి ఈ ఆలయంలో పెట్టారు, కేవలం ప్రజల కోసమే. ప్రజలు ఇది గమనించాలి. ఆయన మన కోసం పెట్టారు కాబట్టి మనం చాలా చక్కగా దర్శనం చేసుకుందాం, పద్ధతిగా ఉందాం అని చెప్పేసి అన్నది ప్రజలు ఆలోచించాలి. ఆయనకి ఇబ్బంది పెట్టకూడదు. అలాగే ఇక్కడికి వచ్చి గుడిని ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళు ఇబ్బంది పడకూడదు అన్నది ఆయన అభిమతం. ఇంత పెద్ద దేవాలయాన్ని కోట్ల రూపాయలు పెట్టి దేవాలయాన్ని ప్రజల కోసం మాత్రమే కడుతున్నారు. ఇది ప్రజలు గమనించుకొని చక్కగా దైవ దర్శనం చేసుకోండి. ఎప్పుడు ఇక్కడ ఓపెన్ చేస్తే అప్పుడు చక్కగా దైవ దర్శనం చేసుకోండి, సంతోషంగా దైవ దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళండి. అంతేగాని పండగాన్ని మరోసారి ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి దయచేసి ప్రయత్నించండి. విలేజ్ వ్యాన్ తరపున మా అభ్యర్థన మాత్రం ఇదే.